ఇస్తులాడ్ వాక్యం వింటున్న విశ్వాసులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దైవసేవకుడు బ్రదర్ తేజుమయ్య. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం ఏంటంటే క్రైస్తవులు దేనికై పిలువబడతారు, దేనికోసం పిలువబడ్డారు, క్రైస్తవులైనటువంటి వారు అసలు దేని కొరకు పిలువబడ్డారు అన్న విషయాన్ని మనం వాక్యంలో ఉన్నటువంటి వచనాలను ఎత్తిపట్టి మనం చూసినప్పుడు ఆత్మదేవుడు మనతో సూటిగా మాట్లాడగాక. అసలు మనం ఏ ఉద్దేశం కోసం పిలువబడ్డామో తెలుసుకుంటే మన జీవితమే ఆశ్చర్యకరమైన రీతిలో వెలిగించబడుతుంది. చాలామంది క్రైస్తవులకి తెలియని విషయం ఏంటంటే అసలు వారు ఎందుకు పిలువబడ్డారో కూడా వారికి తెలియక, వారు ఎందుకోసం ఏర్పాటు చేయబడ్డారో, వారు దేనికోసము వారిని దేనికోసం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో ఆ సంగతి తెలియక అజ్ఞాన స్థితిలో వారి క్రైస్తవ జీవితాన్ని నడిపించుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఒక్కొక్క అంశాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఆత్మదేవుడు మనతో సూటిగా మాట్లాడనుగాక. పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు తెప్పరిల్లును గాక, మనము బలమును పొందుకునేను గాక, పరలోక బలమును పొందుకునేము గాక, పరలోక శక్తి మన హృదయాల్లోకి దిగును గాక, పరలోక మహిమ మనల్ని కమ్ముకొనును గాక. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, పరిశుద్ధులొకటికే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. మొట్టమొదటి మాట ఏమని తెలియజేస్తున్నాడంటే పౌలు గారు తెస్సలోనికీయులకు పత్రిక రాస్తూ, మీరు పరిశుద్ధులొకటికే పిలువబడ్డారు కానీ అపవిత్రులుగా ఉండుట కోసం పిలువబడలేదని చెబుతున్నాడు. మనము ప్రతిరోజు పరిశుద్ధత కలిగి జీవించాలని, మన తలంపులు, మన ఆలోచనలు, మన ఊహలు, మన దేహము, మన యొక్క నడవడిక, ప్రతి మాటలో కూడా పరిశుద్ధత ఉట్టిపడాలని పౌలు గారి యొక్క ప్రణాళిక అయింది, దేవుని యొక్క సంకల్పమైంది, పౌలు గారి యొక్క ప్రసంగంలో ఆంతర్యమై ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని ఎవరికి తెలియజేస్తున్నాడంటే తెస్సలోనికీయులకు మొదటి పత్రిక రాస్తూ పౌలు గారు తెలియజేస్తున్నాడు. అయ్యా, మీరు అపవిత్రులు అంటే లోకంలో చాలామంది కామ వికార శాస్త్రతోటి అపవిత్రమైన చూపు, అపవిత్రమైన ఆలోచన, అపవిత్రమైన తలంపులు, అపవిత్రమైన మోసపు క్రియలతో నిండిపోయి ఉన్నారు. వారి యొక్క చేతుల నిండా, వారి కాళ్ళ నిండా, వారి కళ్ళ నిండా, వారి హృదయం నిండా, వారి యొక్క తలంపుల నిండా చెడుతనము, అపవిత్రత ఆవరించి ఉన్నది. వారు అపవాది సంబంధులు. వారి వలె మనం ఉండకూడదు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, దేవుడు తన రక్తంనిచ్చి మనల్ని ఎందుకు కొన్నాడు, దేవుడు యొక్క తన సిలువ యాగం మన కోసం ఎందుకు చేశాడు, దేవుడు మన కోసం తన ప్రాణాన్ని ఎందుకు అప్పగించాడంటే మనం పరిశుద్ధులుగా ఉండటం కోసం మాత్రమే ఆయన మనల్ని పిలిచాడు, కానీ మన మీద ఇష్టం వచ్చినట్లు జీవించటం కోసం కాదు అన్న సంగతి ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. పరిశుద్ధులొకటికే దేవుడు మనల్ని పిలిచాడు. రోజు రోజుకి పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధతలోనికి, అతి పరిశుద్ధతలో నుంచి ఇంకా ఇంకా పరిపూర్ణమైన పరిశుద్ధతలోనికి మనము ప్రవేశించాలనేది దేవుని యొక్క సంకల్పమైంది. అందుకోసమే ప్రతి క్రైస్తవుడు పిలువబడ్డాడన్న సంగతి మర్చిపోకూడదు. ఇక రెండో విషయాన్ని మనం చూస్తే, ఇక క్రైస్తవులు దేనికోసం పిలువబడ్డారు అని గనుక చూస్తే గలతీయులకు రాసిన పత్రిక ఒకసారి మనం చూద్దాం. 5:13 గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే. అక్కడ రాస్తున్నాడు, మనము ఏ యొక్క పాపానికి కానీ, ఏ యొక్క లోపానికి కానీ, ఏ యొక్క వ్యసనానికి మనము బానిసలుగా ఉండాల్సిన అవసరం లేదు. ఏ డబ్బుకు కానీ, ఏ అధికారానికి కానీ, ఏ యొక్క ఈ లోకంలో ఉన్నటువంటి పరపతికి కానీ మనం బానిసలుగా ఉండాల్సిన అవసరం లేదు. మీరు అంతా కూడా స్వతంత్రులుగా ఉండటం కోసం, మీరంతా కూడా మీ సొంత కాళ్ళ మీద, మీ సొంత శక్తి మీద, క్రీస్తు యేసు యొక్క రక్తపు శక్తి మీద, ఆయన పునరుత్థాన శక్తి మీద మీరు బలవంతులై నిలబడటం కోసం పిలువబడ్డారు. మీరు దేనికి బానిసలు కావాల్సిన అవసరం లేదు. శరీరానికి బానిసలు కావాల్సిన అవసరం లేదు. లోకానికి బానిసలు కావాల్సిన అవసరం లేదు. సాతానుకు బానిసలు కావాల్సిన అవసరం లేదు. ఒక అధికారానికి మీరు బానిసలు కావాల్సిన అవసరం లేదు. ఒక ఈ లోక సంబంధమైనటువంటి విద్యకి, దేనికి కూడా మీరు బానిసలు కావాల్సిన అవసరం లేదు. మీరు స్వతంత్రులొకటికే మీరు పిలువబడతారు. మీరు స్వతంత్రులుగా జీవించటం కోసం పిలువబడతారు. మీరు స్వతంత్రులుగా బ్రతకటం కోసం పిలువబడతారు. మీ యొక్క దేవుని మీద ఆధారపడి మీరు లేచి నిలబడితే దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా అన్ని యొక్క వ్యసనాలు, బంధకాలు, కట్లన్నిటిలోంచి విడిపించి మిమ్మల్ని స్వతంత్రులుగా జీవింపచేసే తన పునరుత్థాన శక్తి మన మీద కుమ్మరిస్తాడు అని తెలియజేయటం కోసం గలతీయులకు పౌలు గారు పత్రిక రాస్తున్నప్పుడు ఈ యొక్క మర్మాన్ని వారికి తెలియజేసినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ క్రైస్తవులారా, మరలా చెబుతున్నాను, మనం స్వతంత్రులుగా జీవించటం కోసమే పిలువబడితే మన సంగతి మనం మర్చిపోకూడదు. మొట్టమొదటిగా మనం పరిశుద్ధులుగా జీవించటం కోసం పిలువబడ్డాం. రెండోది మనం స్వతంత్రులుగా జీవించటం కోసం పిలువబడ్డాం. మూడోది చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి మనం చూస్తే 7వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానిద్దాం. 7:15 అయితే
సమాధానముగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. సమాధానముగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడని అక్కడ పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తూ తెలియజేస్తున్నాడు. సమాధానముగా ఉండుటకు మన కుటుంబంలో కానీ, మన జీవితంలో కానీ, మన వ్యాపారంలో కానీ, మన వ్యవసాయంలో కానీ, మన చేతి పనుల్లో కానీ, మనం ఎక్కడికి వెళ్తున్నా కానీ సమాధానంగా నిండుకొని ఉండటం కోసం, సమాధానంగా పరిపూర్ణత సాధించడం కోసం, సమాధాన పూర్ణమైన జీవితాన్ని కలిగి ఉండటం కోసం దేవుడు మనల్ని పిలిచాడు. ఎలాంటి గొడవలు కానీ, కొట్లాట్లు కానీ, అల్లరితో కూడిన ఆటపాటలు కానీ, ఎలాంటి కీడుకు సంబంధించినటువంటి నరహత్యలు కానీ, రాజకీయ హత్యలు కానీ, ఇలాంటివి కుట్రలు కుతంత్రాలతో కాకుండా మనం సమాధానంగా జీవించడం కోసం, నెమ్మదిగా జీవించడం కోసం, దైవికమైనటువంటి దైవికమైన భయము కలిగి మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం కోసం దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడన్న సంగతి మనం మర్చిపోకూడదు. మన పాత రోత జీవితంలో అనేక రకాలైన తప్పులు, అనేక రకాలైన మోసాలు, అనేక రకాలైన హత్యలు, అనేక రకాలైనటువంటి ఎన్నో రకాలైనటువంటి దౌర్జన్యాలు, బలాత్కారాలు, దోపిడీలు, అన్యాయాలు, అక్రమాలు చేసి ఉండొచ్చు. అయితే అలాగా బ్రతకడం కోసం కాదు దేవుడు మనల్ని పిలిచింది. క్రైస్తవులుగా ఉండటం కోసం ఈ లోకంలో మనల్ని ఎందుకు పిలిచాడయ్యా అంటే అక్కడ రాస్తున్నటువంటి మాట, మీరు సమాధానము కలిగి ఉండటం కోసం పిలువబడరా. సమాధానం కలిగి ఉండటం కోసం మనం పిలువబడ్డాం. మన మాటల్లో సమాధానం, మన తలంపుల్లో, మన క్రియల్లో, మన యొక్క వ్యాపారాల్లో, మన చేతి పనుల్లో, మన వ్యవసాయాల్లో, మన యొక్క ప్రతి పనిలో, మన ప్రతి వృత్తిలో మనం సమాధానం కలిగి మన కుటుంబం, మన జీవితం, మన యొక్క వంశములు వర్ధిల్లాలని దేవుని యొక్క సంకల్పం అయి ఉన్నది. కాబట్టి దేవుడు తన ఉన్నతమైన పిలుపు ద్వారా మనల్ని పిలిచి, మీరు సమాధానకరమైనటువంటి సంతతిగా ఈ భూమి మీద నా కోసం బ్రతకండి అని చెప్పటం కోసం దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఇక 4వ అంశాన్ని మనం చూస్తే ప్రియ దేవుని సంగమా, పేతురు రాసిన మొదటి పత్రికలో మనం పరిశీలించి చూస్తే అక్కడ కొన్ని విషయాలు మనం చూద్దాం. 2వ అధ్యాయం 20వ వచనం చూస్తే, తప్పిదములకే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము, మేలు చేసి బాధ పడునప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును, ఎందుకు మీరు పిలువబడితిరి. చూడండి, తప్పు చేసి దెబ్బలు అనుభవించటం వల్ల దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు, అది అందరూ అనుభవిస్తారు. కానీ క్రైస్తవులమైన మనం దేనికోసం పిలువబడ్డామంటే, మేలు చేసిన తర్వాత కూడా మనల్ని హింసించేవారు, గాయపరిచేవారు, వేధించేవారు, వెన్నుపోటు పొడిచేవారు, అనేక రకాలుగా మనల్ని అవమానపరిచేటటువంటి వారి చేతిలో మనం పడినప్పుడు కూడా మనము మౌనంగా సహించి సహనము కలిగి జీవించటం కోసమే మనం క్రైస్తవులుగా ఉండటం కోసం భూలోకంలో పిలువబడ్డాం దేవుని చేత. ఆ సంగతి మనం మర్చిపోకూడదు. కాబట్టి మనం ఎంతమందికి మేలు చేసి భోజనం పెట్టి ఎన్నో రకాలుగా అనేక రకాలైనటువంటి సహాయాలు సహకారాలు చేసిన వారు మనకి కీడు చేస్తూ ఉన్నప్పుడు మనం ఆ కీడును సహించటం కోసం, భరించటం కోసం, ఆ అవమానాలు, ఆ నిందలను కూడా మనం సహించి భరించి క్రీస్తు కోసం నిలబడటం కోసం దేవుడు మనల్ని ఈ తరంలో ఏర్పాటు చేసుకున్నాడు అన్న సంగతి మనం మర్చిపోవద్దు. అందుకోసమే మనం పిలువబడ్డాం. మీరు మేలు చేసి బాధను, దెబ్బలను అనుభవించటం కోసం మీరు పిలువబడతారని పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. ఈ దెబ్బలకి మరలా పరలోకంలో ఆయన శ్రేష్టమైన బహుమానాలు, కిరీటాలు, అధికారాలు, శ్రేష్టమైనటువంటి ఉన్నతమైన పదవులు మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా సాతాను సంబంధులు, సాతాను యొక్క గుణలక్షణాలు, సాతాను యొక్క భావాలు, తలంపులతో నిండి ఉంటారు. వారు పైకి మాత్రం అలాగా మనుషులుగా కనపడతారు, కానీ వారి వెనక అనేక రకాలైన చీకటి శక్తులు, అంధకార శక్తులు, పాతాళ శక్తులు, దురాత్మల సమూహాలు వారి వెనక పనిచేస్తున్నాయన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఇక 5వ విషయాన్ని మనం చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూస్తే, ఆశీర్వాదములకు వారసుల గుట్టుకు మీరు పిలువబడతారు. ఆమేన్. ఆశీర్వాదానికి వారసుల గుటికే మనం పిలువబడ్డాము, కానీ శాపానికి, నష్టానికి, కీడికి, ప్రమాదానికి, అప్పులకి బానిసలుగా ఉండటం కోసం మనం పిలువబడలేదు. దేవుడు మన పేరు చెప్పినా, మన సాక్ష్యం పేరు చెప్పినా మనము అత్యుత్తమమైనటువంటి దీవెనలు పొందుకునే వారిగా నిలబెట్టడం కోసం మనల్ని ఈ తరంలో ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మనము శాపమును, నష్టాన్ని, కీడుని, అపాయాల్లో పడిపోవటం కోసం దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవాలి. మన యొక్క స్వయంకృత తప్పుల వల్ల మనం కొన్ని సందర్భాల్లో ఎదక్కపోవచ్చాం, కానీ దేవుడి యొక్క సంకల్పం ఏందైతే, మనల్ని అసలు దేవుడు ఎందుకు పిలిచాడంటే మనల్ని ఈ తరంలోనే అందరికంటే అత్యుత్తమంగా ఆశీర్వదించడం కోసం, ఆ ఆశీర్వాదానికి, దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసులు కావటం కోసమే దేవుడు మనల్ని పిలిచాడన్న సంగతి మనం మర్చిపోకూడదు. ప్రతి క్రైస్తవుడు ఈ విషయాన్ని గుండెలో పెట్టుకోవాలి, భద్రపరచుకోవాలి. ఎందుకంటే మనం ఆశీర్వదించబడ్డము, దేవుని యొక్క సంకల్పము చిత్తమైనది. ఈ విషయాన్ని లేఖనాలు ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాయి. ఇక 6వ వచనాన్ని మనం చూస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, 5:10లో ఒక మాట రాయబడింది.
పేతురు రాసిన మొదటి పత్రిక 5 అధ్యాయం 10 వచనంలో, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఆమెన్. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, తన నిత్య మహిమకు వారసులగటం కోసం ఆయన కట్టబోతున్న రాజ్యం, ఆయన సొంత చేతులతో కడుతున్న, దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ నూతన యెరూషలేము పట్టణంలోనికి మనల్ని సంపూర్ణంగా ప్రవేశింపడం కోసం, సమృద్ధిగా ప్రవేశము మనకు అనుగ్రహించటం కోసము ఆయన తన నిత్య మహిమకు యుగ యుగాలు శాశ్వత కాలము, ఇక ఈ ఈ యొక్క యుగమే కాకుండా ఇక అంతమే లేనటువంటి యుగంలోనికి మనల్ని తీసుకెళ్లటం కోసం, తన నిత్య మహిమలో తన పక్కన కూర్చుండబెట్టడం కోసం, తన రాజ్యంలో మనల్ని ఉంచటం కోసం ఆయన మనల్ని ఈ తరంలో ఏర్పాటు చేసుకున్నాడని, పిలిచాడన్న సంగతి మనం మర్చిపోకుండా ఆ యొక్క శ్రేష్టమైనటువంటి ఆ నిత్య మహిమలో పాలు పంపులు పొందే భాగ్యం ఈ తరంలో దేవుని రక్తం వల్ల, క్రీస్తు వాక్యం వల్ల, దైవ సేవకుల యొక్క అభిషేకం వల్ల మనకు వచ్చినదన్న సంగతి మనం మర్చిపోకుండా బహు బలము కలిగి శ్రేష్టమైనటువంటి స్థుతులతో ఆయన స్తుతిస్తూ ఆయన ఆరాధించాలి. ఇక ఏడో విషయాన్ని మనం చూస్తే, ఏడో విషయాన్ని మనం చూద్దాం ప్రియదేవుని బిడ్డలారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయం 4 వచనంలో ఒక మాట రాయబడింది. 4:4లో, శరీరం ఒక్కటే, ఆత్మీయ ఒక్కటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒకటే నిరీక్షణ యందుండుటకు మీరు పిలువబడితిరి. మనకి ఒకటే నిరీక్షణ, ఆ నిరీక్షణ ఉండుట కొరకు మనం పిలువబడ్డామంట. ఏంటిదా నిరీక్షణ? మనకి ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవమానాలు, ఎన్ని రకాలైనటువంటి ఉపద్రవాలు వచ్చి మన మీద పడ్డా, మా దేవుడు మరలా తిరిగి వచ్చి మమ్మల్ని కాపాడుతాడు. తన మేఘమండలం మీదకి మమ్మల్ని తీసుకెళ్ళి 7 సంవత్సరాలు మాకు విందునిస్తాడు. ఆయన యొక్క నిత్య రాజ్య మహిమలోనికి మేము ప్రవేశిస్తామనే నిరీక్షణతో ప్రభువు రాకడ కోసం, మెస్సియా రాకడ కోసం మనం ఎదురు చూస్తూ, ఆయన యొక్క ప్రత్యక్షత కోసం మనం ఎదురు చూస్తూ, ఆ నిరీక్షణ కోసమే మనం పిలబడ్డాం. ఈ లోకంలో చాలామందికి నిరీక్షణ అనేది లేదు కాబట్టి వారు ఎవరైనా చనిపోయిన ఇష్టం వచ్చినట్టు ఏడుస్తూ ఉంటారు, గాయపరచబడతా ఉంటారు, కోమాలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మన నిరీక్షణ ఏంటంటే, మనం ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కానీ మన దేవుడు తిరిగి వచ్చి మనల్ని తీసుకెళ్తాడు. ఈ శ్రమల నుండి, ఈ యాతన నుండి, ఈ బాధల నుండి, ఈ అవమానాల నుండి, ఈ నష్టాల నుంచి, కీడుల నుండి మనల్ని తప్పిస్తాడనేటటువంటి ఆశ కలిగి ఉండటమే, ఆ నిరీక్షణ కలిగి ఉండటం కోసం మనం పిలువబడ్డామన్న సంగతి ప్రతి క్రైస్తవుడు మర్చిపోకుండా ఉండాలి. చూడండి, ఇజ్రాయెల్ దేశం ఎన్ని ఘోరమైనటువంటి శత్రు దేశాలు, 40 నుంచి 50 దేశాలు, శత్రు దేశాలు, ముస్లిమ్స్ కంట్రీస్ అన్నీ కూడా వారిని పగబట్టి వారిని ఎప్పుడు చంపుదామని పదునైన ఆయుధాలతో, అణుబాంబులతో అటాక్ చేయడం కోసం ఎదురు చూస్తున్నా కానీ వారి యొక్క ధైర్యము, వారి యొక్క నిరీక్షణ, మా దేవుడు తిరిగి వస్తాడు, మా దేవుడు మాకు జయమునిస్తాడు, మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, మా దేవుడు మమ్మల్ని చంపడు, మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అనేటటువంటి ఆ మాటల్లో ఉన్న ఆంతర్యం మనకి ధైర్యాన్ని పుట్టించును గాక. అలాగనే మంది ఈ లోకం కాదు కాబట్టి ఇక్కడ చాలామంది వడ్డీ వ్యాపారులు, ఇక్కడ చాలామంది దుర్మార్గులు, దుష్టులు, అనేక మంది ప్రభుత్వ ఉద్యోగుల రూపంలో ఉన్నటువంటి రాక్షసులు, ఎంతోమంది నీచాతి నీచులు ఈ యొక్క లోకంలో జీవిస్తూ మనల్ని నాశనం చేయాలని, మనల్ని అనేక రకాలుగా హింసించి, గాయపరిచి మనల్ని భూమి మీద లేకుండా చేయాలని చూస్తూ ఉంటారు. అయితే మన నిరీక్షణ మన ప్రభు ఒక్కడే. ఆయన తిరిగి రాగలడు. ఆయన మన శత్రువులందరినీ మన కాళ్ళ కింద పెట్టగలడు. అన్ని విషయాల్లో మనకి విజయాలు ఇవ్వగలడు అన్న విశ్వాసంతో మనం ముందుకు సాగిన యెడల మన పిలుపు ధన్యకరమైపోవును గాక. దేవుడి మాటలను దీవించి స్థిరపరచు, వర్ధిల్లింప చేయును గాక. ఆమేన్.